గగన్ గాయాల కన్నింటికి కూడా మందు రాసి, "గగన్ బావ నిద్రపో" అని భూమి కూడా నిద్రపోతూ ఉంటుంది. అయితే నిద్రపోతున్న గగన్ అర్ధరాత్రి ఉన్నట్లుండి టక్కున లేచి కూర్చుంటాడు. సూర్య తనకి రివాల్వర్‌ని గురిపెట్టి షూట్ చేస్తున్న సంఘటన గుర్తుకు వచ్చి గగన్ కలగని టక్కున లేచి కూర్చుంటాడు. అలా భయపడిపోతూ చుట్టూ చూసుకుంటూ నిద్రపోతున్న భూమిని చూస్తూ ఉంటే అప్పుడే గగన్ అంతరాత్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఇక గగన్ అంతరాత్మ నవ్వుతూ, "అవును, నీకు వచ్చింది ఒట్టి కల మాత్రమే. తను లేకపోతే నీకు వచ్చిన కల ఎప్పుడో నిజమైపోయి ఈ ఇండ్లంతా కూడా శోకసంద్రంతో నిండిపోయి ఉండేది" అని అంతరాత్మ చెప్తుంటే గగన్ చాలా ప్రేమగా నిద్రపోతున్న భూమి వైపు చూస్తూ ఉంటాడు. "అరే! నీ మీద ఎంత ప్రేమ లేకపోతే నీకోసం డిటెక్టివ్‌ని పెడుతుంది. నీకు ఆ సూర్య నుండి థ్రెట్ ఉందని ఊహించి నీకోసం డిటెక్టివ్‌ని పెట్టింది. తను డిటెక్టివ్‌ని పెట్టటం వల్లే ఈరోజు నువ్వు ఇలా ప్రాణాలతో ఈ ఇంట్లో ఉండగలుగుతున్నావు. ముందు తను కోరుకున్న ప్రేమని నువ్వు అందించటానికి ట్రై చెయి" అని అంతరాత్మ చెప్పి అంతరాత్మ మాయమైపోతుంది. ఇక దాంతో గగన్ ఇంకా చాలా ప్రేమగా నిద్రపోతున్న భూమి వైపు చూస్తూ భూమి కాళ్ళ దగ్గర వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. భూమి కాళ్ళు పట్టుకొని, "భూమి, ఐ లవ్ యూ" అని ఇంతకుముందు చెప్పిన సంఘటన మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ భూమి తనని భుజాలపై మోసుకొని ఎలా ఇంట్లోకి తీసుకొచ్చింది సంఘటనలు మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. భూమి కాళ్ళపై తన తలని పెట్టేసి భూమి ప్రేమని అర్థం చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక భూమి కాళ్ళని అలాగే గట్టిగా పట్టుకొని భూమి ప్రేమని అర్థం చేసుకొని గగన్ బాధపడుతూ ఉంటే భూమి ఏమో మంచి నిద్రలో ఉంటుంది. మరి అలాగే పట్టుకున్న గగన్ భూమికి మెలకువ వచ్చి మాట్లాడితే గగన్ ఇప్పుడు నిజంగానే మనస్ఫూర్తిగా భూమికి ఐ లవ్ యూ చెప్పనున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.